Okay, guys. In the previous classes, we had discussed about the first sequential lobing, conical scan technique, and also amplitude comparison monopulse tracking radar technique, అలాగే phase comparison monopulse tracking radar technique. ఈ 4 టెక్నిక్లు చదివాం. ఆ 4 టెక్నిక్ల యొక్క ఆబ్జెక్టివ్ ఒకటే, ఏంటంటే టు ట్రాక్ ద టార్గెట్. ఆఫ్టర్ దట్, అంటే ఈ 4 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ ద tracking in range. That means what was the phenomena we should follow to shift the range gate to track the target range. టార్గెట్ యొక్క రేంజ్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయాలంటే మనం ఏ ఫినామినా అంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవుతూ మన యొక్క రేంజ్ గేట్ని షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ టాపిక్ వాస్ ద అక్విజిషన్ అండ్ ఆల్సో ద లాస్ట్ టాపిక్ వాస్ comparison of the trackers. With these two, we will complete the fourth unit. First, we will see the acquisition. మనం MTA మూవింగ్ టార్గెట్ ఇండికేషన్ రేడార్, MTA రేడార్ గురించి మనం ఫస్ట్ చదువుతున్నప్పుడే ఫస్ట్ క్లాస్లోనే మనము అక్విజిషన్ రేడార్ అనే ఒక టాపిక్, ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేసాం. వాట్ వాస్ దట్ అంటే అక్కడ ఏం డిస్కస్ చేసామంటే, ఏదైనా ఒక రేడారు టార్గెట్ని ట్రాక్ చేయాలి అంటే ఫస్ట్ టార్గెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఫైండ్ అవుట్ చేసే పని ట్రాకింగ్ రేడార్ చేస్తుంది. మీకు అందరికీ జనరల్గా తెలిసే ఉంటుందమ్మా, ITBPF, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, రీసెంట్గా కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు కదా, ఆ ప్లేస్ అంటే ఆ బార్డర్ మొత్తాన్ని, ఇది నేను అనాలజీగా చెప్తున్నా, ఆ బార్డర్ మొత్తాన్ని ITBPF, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ దో ITBPF అండ్ రిమైనింగ్ పారా CRPF వీళ్ళందరూ బార్డర్లో మానిటర్ చేస్తున్నా సరే, దే ఆర్ నాట్ కాలింగ్ యాజ్ ఏ ఆర్మీ. ITBPF ని CRPF ని వీరు పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు. ఎందుకంటే దీని గురించి నాకు బాగా తెలియడానికి ఏంటంటే, అంటే నా సొంత చిన్నాన్న అందులో సబ్ ఇన్స్పెక్టర్ ITBPFలో, ద సేమ్ ఆ ప్లేస్లో చేస్తున్నాడు అప్పుడు జాబ్. ఆ కల్నల్ సంతోష్ బాబు ఇన్సిడెంట్ జరిగినప్పుడే చేస్తున్నాడు అక్కడ జాబ్, సేమ్ ప్లేస్లో. జస్ట్ ఆమె అనాలజీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ITBPF ఉన్న డ్యూటీ ఏంటంటే జస్ట్ మానిటరింగ్ పర్పస్ ఓన్లీ. దే షుడ్ నాట్ ఫైర్ అంటే వాళ్ళు యుద్ధం ఎప్పుడు చేయకూడదు. ITBPF వాళ్ళు, ITBPF వాళ్ళతో పాటు కొన్ని సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ట్యాకిల్ చేయడానికి. ఈ ITBPF వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వార్కి వెళ్ళకూడదు. సో ఎప్పుడైతే వార్ మూమెంట్స్ ఉంటాయో ఈ ITBPF వాళ్ళని బ్యాక్కి రమ్మని చెప్పి ఆర్మీ ఫోర్సెస్ ముందుకు వెళ్తాయి. సో ద ITBPF వర్క్ వాస్ ఓన్లీ టు మానిటర్. ఇంటర్నల్గా పెద్ద పెద్ద ఏదైనా ఒక గాలిటేసే అంటే కసబ్ ఇలాంటి పెద్ద పెద్ద తీవ్రవాదులు పట్టుబడినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కూడా ITBPF ఇస్తుంది. ద సేమ్ వే ద అక్విజిషన్ రేడార్ విల్ ఫైండ్ ద టార్గెట్స్. వన్స్ టార్గెట్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత, ఓకే సో పొజిషన్లో టార్గెట్ ఉంది, దాని యొక్క కోఆర్డినేట్స్ని ట్రాకింగ్ రేడార్స్కి ఇన్పుట్గా ఇస్తారు. సో ట్రాకింగ్ రేడార్ ఆ కోఆర్డినేట్ దగ్గర నుంచి రేడార్ని ట్రాక్ చేస్తూ వెళ్తారు. సో ఈ పర్పస్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం. ఏం అడ్వాంటేజెస్ అంటేనా, ఎప్పుడైతే మన టార్గెట్ ఒక రేడార్ని ట్రాక్ చేస్తూ వెళ్తుందో, ఒక టార్గెట్ని ట్రాక్ చేస్తూ వెళ్తుందో మన రేడార్ అనేది, ఆటోమేటిక్గా రిమైనింగ్ టార్గెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉండదు. ఎందుకంటే ఇట్ వాస్ నాట్ లుకింగ్ అబౌట్ ద రిమైనింగ్ టార్గెట్స్. సో ఆటోమేటిక్గా మన రిమైనింగ్ టార్గెట్స్ మిస్ అవ్వకుండా వీ విల్ ఎస్టాబ్లిష్ సమ్ అదర్ రేడార్ దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అక్విజిషన్ రేడార్. ఓకే, సో ఇప్పుడు వరకు మనం అక్విజిషన్ రేడార్ యొక్క పర్పస్ చదివాం. మరి ఈ అక్విజిషన్ రేడార్ అంటే టార్గెట్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈస్ దర్ ఎనీ ప్రొసీజర్ టు ఫాలో, ఏదైనా ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలా అంటే దేర్ హియర్ లుక్ అబౌట్ దట్. జనరల్లీ వీఆర్ సెర్చింగ్, అక్విజిషన్ పర్పస్ వాస్ జస్ట్ సెర్చింగ్ ద టార్గెట్, సెర్చింగ్ ఏ వాల్యూమ్ ఇన్ స్పేస్ ఫర్ అన్ ఎయిర్క్రాఫ్ట్ టార్గెట్ విత్ ఎ నారో పెన్సిల్ బీమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నారో పెన్సిల్ బీమ్ అంటే, మన యొక్క ఫ్రీ స్పేస్తో కంపేర్ చేస్తే, మన ఫ్రీ స్పేస్ యొక్క మన సెర్చ్ చేసే ఏరియాతో కంపేర్ చేస్తే మనం ఎమిట్ చేసే బీము చాలా చిన్నది, దాని యొక్క ఏరియా చాలా చిన్నది. దాట్స్ వై యూ కెన్ కాల్ ఇట్ ఇస్ ఎ నారో పెన్సిల్ బీమ్. ఇది ఎలాంటిదంటే, మనం సెర్చ్ చేయడము అంటే ఒక టార్గెట్ని సెర్చ్ చేయడం ఎలాంటిదంటే, ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వర్డ్స్ ఏమో, నేను యాడ్ చేసింది కాదు. వుడ్ బి సమ్ వాట్ అనలాగస్ టు ద సెర్చింగ్ ఫర్ ఎ ఫ్లై ఇన్ ఎ డార్క్ అండ్ ఆడిటోరియం విత్ ఎ హెల్ప్ ఆఫ్ టార్చ్. ఒక డార్క్ ఆడిటోరియంలో, ఒక చీకటి గదిలో లేదా చీకటి ఫంక్షన్ హాల్లో ఒక చిన్న ఈగను ఎతకడం లాంటిది, ఒక చిన్న ఈగను వెతకడం లాంటిది. జస్ట్ యూ విల్ సీ దట్.
These two diagrams will helpful to understand that what was the acquisition radar. Here it will show that ఒక balloon shape ఉంది కదా, that was our beam. మన balloon shape ఉంది కదా, that was our beam. ఈ beam చూడండి మనం ఎక్కడ జనరేట్ చేసాం, ఫస్ట్ ఇక్కడ జనరేట్ చేసాం. ఇక్కడ నుంచి ఈ beam ని ప్రతిసారి మూవ్ చేసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మన టార్చ్ లైట్ ని మనం వేరీ చేసుకుంటూ వస్తున్నాం. సో somehow at this place we had to find the information regarding to the target. At this place we had to find the information regarding to the target. మీకు ఎందుకు స్క్రీన్ లో వేరీ అవ్వట్లేదు? ఓకే ఫైన్. సో ఈ ప్లేస్ లో మనం ఇక్కడ నుంచి వేరీ చేసుకుంటూ వస్తే సమ్వేర్ ఇక్కడ మనకి మన టార్గెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. సో మేబీ దిస్ డయాగ్రామ్ అంటే ఈ అనాలజీకి నేను చెప్తున్నాను, అనలాగస్ టు ద సెర్చింగ్ ఫర్ ఎ ఫ్లై ఇన్ డార్క్ అండ్ ఆడిటోరియం లైక్ విత్ బై యూజింగ్ సమ్ టార్చ్ లైట్. సో సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ మన రేడార్ ఎమిట్ చేసే, సపోజ్ దిస్ వన్ ఈస్ అవర్ ట్రాన్స్మిటర్ అనుకుంటే, it has some feed will look like this. So it will emit the main beam in this area and it will have some side lobes. So that we can call it, మన టార్చ్ లైట్ దాని సైడ్ ఎలాగైతే బేసిక్ జస్ట్ ఇస్తుందో అలాగా సైడ్ లోబ్స్ ఎమిట్ చేస్తుంది. ద సేమ్ ప్రొసీజర్ విల్ బి బేస్డ్ అపాన్ ద ఫోకసింగ్ లెంత్ అండ్ బ్యాటరీ లెవెల్, డిస్టెన్స్ మీకు కవర్ అయినట్టే. బేస్డ్ అపాన్ ద ఆపరేటింగ్ పవర్ అండ్ ద antenna capabilities, we can what we can call it is we can emit the wave up to certain distance. Okay, this is about the acquisition radar. So then we'll see what are the procedures, what are the different type of searching procedures we should follow to find out the target in a lesser time. మనం ర్యాండమ్ గా మనం నిలబడుకొని ఒక డార్క్ రూమ్ లో నిలబడుకొనేసి ఒక టార్చ్ తీసుకొనేసి ఆ టార్చ్ ని ఒకసారి కాసేపు ఇలా ఎలా పడితే అలా పంపిస్తే, ఎలా పడితే అలా సెర్చ్ చేస్తే మేబీ మనం వెతికిన ప్లేస్ ని మళ్ళీ వెతకాల్సి రావచ్చు. అక్కడ టార్గెట్ లేకుండానూ ఉండొచ్చు. అప్పుడు మన ఎనర్జీ మొత్తం వేస్ట్ కదా. అలా కాకోకుండా మోస్ట్ ఆఫ్ ది మనం ఇంట్లో సపోజ్, ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం మీకు తెలుసో తెలియకో చాలా మంది చిన్నప్పటి నుంచి మన ఇంట్లో బియ్యం అంటే రైస్ ని ప్రాసెస్ చేసేటప్పుడు మన అమ్మ కూర్చొని దాంట్లో ఉన్న రాళ్ళు నేరుతుంటది. అలాంటి ఏరేటప్పుడు ఏదైనా వేరే ఇష్యూస్ అప్పుడు మనం బియ్యం కింద పడ్డమో, లేకపోతే కందిబెడలు కింద పడ్డమో, లేకపోతే శనగబెడలు కింద పడ్డమో చూస్తూ ఉంటాం. వన్స్ అవన్నీ ఫ్లోర్ మీద డిఫరెంట్ డైరెక్షన్స్ లో పడిన తర్వాత, సో దాని మొత్తాన్ని మళ్ళీ ఒకటే చోటికి చేర్చడానికి మీరు వాటిని ఏదో ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంతేగాని మధ్యలో కొంచెం దురిసి, మధ్యలో కొంచెం ఒక చోటికి చేర్చి మళ్ళీ ఇక్కడ ఒక చోటికి అలా చేయరు. ఒక సైడ్ నుంచి మీ యొక్క కంప్లీట్ క్లీనింగ్ ప్రొసీజర్ అంటే వాటన్నిటిని ఒకటే చోటికి చేర్చే ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తారు. ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. దీస్ ఆర్ ద సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కామన్ టైప్స్ ఆఫ్ ది స్కానింగ్ ప్యాటర్న్స్ ఎంప్లాయిడ్ విత్ పెన్సిల్ బీమ్ యాంటెన్నాస్. దీస్ ఆర్ ద సెవరల్, అంటే చాలా ఉన్న వాటిలో ఒక 5 ఇవి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ హెలికల్ స్కానింగ్. The first one we can call it as helical scan beam, and the second one planar scan, and the third one spiral scan, and the fourth one TV scan or raster scan. ఎందుకంటే ఓల్డ్ పిక్చర్ ట్యూబ్స్ వాటిని డిస్ప్లేస్ ఇలా వర్క్ అవుతాయి. అండ్ దెన్ లాస్ట్ వన్ నోడింగ్ స్కాన్. మనం జనరల్ గా నోట్ చేస్తాం కదా ఎవరైనా పిలిచినప్పుడు కానీ, ఏదైనా ఎస్ఆర్ నో పర్పస్ కి, లైక్ దట్. సో వీటిని జనరల్ గా ఒక్కొక్క దాన్ని క్లియర్ గా చూస్తే, ద ఫస్ట్ వన్ వాజ్ ద హెలికల్ స్కాన్. ఇన్ దట్ హెలికల్ స్కాన్ first will vary with respect to azimuthal angle. The helical scan will vary with respect to azimuthal angle. Each అంటే ఒక రొటేషన్ ఆఫ్ అజిముతుల్ యాంగిల్ అంటే 0 degrees నుంచి 360 degrees కంప్లీట్ అయిన తర్వాత, ద నెక్స్ట్ రొటేషన్ ఐ విల్ వేరీ మై ఎలివేషన్ యాంగిల్ ఐదర్ రైజ్డ్ ఆర్ లోయర్డ్. అంటే లైక్ పొటాటోస్ని మనము కట్ చేస్తాం కదా, పొటాటోస్ని జనరల్గా చిప్స్ కోసం వాటిని కట్ చేస్తాం. ఎలా కట్ చేస్తాం? పొటాటోస్ని చిప్స్ కోసం స్లైసెస్గా చేస్తాం. లైక్ అలాగే ఒక స్లైస్ ఈస్ ఒక అజిముతుల్ యాంగిల్ అనుకుంటే, ఆ స్లైస్కి ఇప్పుడు సపోజ్ లెట్ us say it have some potato will be look like this. సో ఫస్ట్ మన టాప్ వన్ ని మనం కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఇది మొత్తం కట్ చేయడం అంటే దాని మొత్తం సర్కిల్మెంట్ ని ఒక అజిముతుల్ యాంగిల్ అనుకుంటే, గ్రౌండ్ దగ్గర నుంచి ఇట్ హ్యావ్ సమ్ ఎలివేషన్ యాంగిల్. అలాగే నెక్స్ట్ పీస్ దగ్గరకు వస్తే అగైన్ విల్ కంప్లీట్ 360 degrees అజిముతుల్ యాంగిల్ అండ్ ఇట్ విల్ హ్యావ్ లెస్సర్ ఎలివేషన్ యాంగిల్. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక రొటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ వేరీ మై ఎలివేషన్ యాంగిల్, and again I will complete one rotation, and again I will vary my elevation angle, and again I will complete one rotation.
లైక్ దట్. సో ఈ ప్రొసీజర్ అంటే ఇలా మనం ఒక స్కాన్ కంప్లీట్ చేసి మోస్ట్ ప్రాబబ్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ హెలికల్ స్కాన్ గా చెప్తాం. ఓకే, సో SCR 584 దట్ ఈస్ ఎర్లీ ఫైర్ కంట్రోల్ రేడార్ దట్ వాస్ అంటే ఆ రేడార్ ఈ హెలికల్ స్కానింగ్ మెథడ్ యూజ్ చేసేది. దట్ వాజ్ డెవలప్డ్ ఇన్ World War II. దాని యొక్క రొటేటెడ్ యాంగిల్ చూస్తే రొటేటెడ్ అట్ ద రేట్ ఆఫ్ 6 RPM రొటేషన్స్ పర్ మినిట్ అండ్ కవర్ 20 degrees ఎలివేషన్ యాంగిల్ ఇన్ 1 minute. ఒక నిమిషానికి అది 6 రొటేషన్స్ చేస్తూ 20 degrees వేరియేషన్ ఎలివేషన్ యాంగిల్ని కంప్లీట్ చేశారు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ Palmer scan. In the Palmer scan, just like any textbook, Palmer scan derives its name from the familiar penmanship exercises of grammar school days. Maybe నేనైతే ఈ గ్రామర్ చదవలేదమ్మా, మేబీ మీరు ఏమైనా చదివారేమో. ఐ హ్యాడ్ స్టడీడ్ కంప్లీట్లీ స్టడీ మీడియం లైక్ గురుకులం లాగా. మాకు ఒకటే టీచర్ ఉండేవాడు, ఆ టీచర్ అన్నీ చెప్పేవాడు. తెలుగు అతనే, హిందీ అతనే, ఇంగ్లీష్ అతనే, సోషల్ అతనే, సైన్స్ అతనే, అన్నీ అతనే చెప్పేవాడు. ఓకే, ఐ డోంట్ నో అబౌట్ దీస్ పెన్మాన్షిప్. నాకు ఈ పెన్మాన్షిప్ ఎక్సర్సైజ్ నాకు తెలియదు. మేబీ మీకు ఐడియా ఉంటుందని చెప్పి నేను ఆ ఇమేజ్ని ఇన్క్లూడ్ చేశాను. ఓకే, హియర్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ర్యాపిడ్ సర్క్యులర్ స్కాన్ ఆల్మోస్ట్ లైక్ ఏ కొనికల్ స్కాన్. ఇది మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. కొనికల్ స్కానింగ్ మెథడ్ మనం కంటిన్యూస్గా వేరీ చేస్తూ ఉంటాము అని చెప్పి, కంటిన్యూస్గా వేరీ చేస్తూ ఉంటాము అని, రైట్? సో సేమ్ సినారియో, సేమ్ ప్రొసీజర్ హియర్ వి యూజ్. So that's why sometimes you can call it as a conical scan. Okay, about the axis of the antenna. This is generally you can call it as axis. Conical scan గురించి మీకు చెప్పాను. ఒక బీమ్ ఏదైతే ఉంటుందో ఆ బీమ్ వచ్చేసి ఈ డైరెక్షన్లో అంటే 360 డైరెక్షన్లో ఇటు సైడ్ రొటేట్ అవుతుంటుంది అని చెప్పి దానికి సంబంధించిన 3D వ్యూ కూడా మీకు చూపించాను. ఓకే, when the axis of the rotation is held stationary, the Palmer scan reduces the conical scan. యాక్సిస్ ఆఫ్ దిస్ అంటే ఇప్పుడు నీ బీమ్ని ఇలా జనరేట్ చేసావు. వాట్ వాస్ ద యాక్సిస్ ఫర్ దిస్ వన్? దట్ యూ కెన్ కాల్ ఇట్ సెంటర్ వన్. ఇప్పుడు ఈ డౌన్ పోర్షన్ ఉంది చూడండి, ఈ డౌన్ పోర్షన్ వాస్ స్టేషనరీ. డౌన్ పోర్షన్ ఎప్పుడు కింద, ఇప్పుడు అప్ పోర్షన్ ఒకటి రొటేట్ అవుతూ ఉంటుంది. లైక్ మీరు ఇంకా మీకు ఇమాజిన్ చేసుకోవాలనుకుంటున్నా, మీరు మీ ఇంట్లో ఉన్న ఒక పొటాటోను కానీ క్యారెట్ కానీ ఒక చిన్న కడ్డీ లాంటిది తీసుకొని దానికి మధ్యలో పుష్ చేయండి. దాని మధ్యలో పుష్ చేసి దాన్ని రొటేట్ చేయండి. అది అలాగైతే రొటేట్ అవుతుంటుంది. లైక్ ఇలా సెంటర్ వన్ సేమ్ అయ్యి నువ్వు రొటేట్ చేస్తూ ఉంటే దాన్ని జనరల్గా మనం కోనికల్ స్కాన్గా చెప్తాం. బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ సమ్ టైమ్స్ పామర్ స్కాన్ ఈజ్ సమ్ టైమ్స్ యూజ్డ్ యాజ్ ఎ కోనికల్ స్కాన్ ఇన్ రేడార్స్. హియర్ ఇది ఎప్పుడు వాడతాం? హెలికల్ స్కాన్ ఎప్పుడు వాడతాము, పామర్ స్కాన్ ఎప్పుడు వాడతాం అంటే, హెలికల్ స్కాన్ వచ్చేసి ఇటు సైడ్ అంటే హైట్ వైజ్ సెర్చింగ్ ఏరియా మనకి ఎక్కువ ఉండి విడ్త్ వైజ్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు దెన్ విల్ ప్రిఫర్ ద హెలికల్ స్కాన్. అలా కాకుండా విడ్త్ వైజ్ ఏరియా ఎక్కువ ఉండి హైట్ వైజ్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు దెన్ విల్ ప్రిఫర్ ద పామర్ స్కాన్. ఆర్ సింప్లీ యూ కెన్ గివ్ ఎ కన్క్లూజన్ అబౌట్ దట్ లార్జర్ ఇన్ వన్ డైమెన్షన్ దాన్ ద అదర్ డైమెన్షన్. ఒక డైమెన్షన్లో ఎక్కువ ఉండి ఇంకో డైమెన్షన్లో తక్కువ సెర్చ్ ఏరియా ఉన్నప్పుడు మోస్ట్లీ విల్ ప్రిఫర్ దీస్ టూ స్కాన్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ద రాస్టర్ ఆర్ టీవీ స్కాన్. ద ఓల్డ్ పిక్చర్ ట్యూబ్స్. మీకు ఇప్పుడంటే LCDs, LEDs టీవీస్ చూడడం అలవాటైంది. ఈవెన్ దో చాలా మంది ఇళ్ళలో ఇప్పటికి కూడా పిక్చర్ ట్యూబ్స్ ఉన్నవే ఉంటాయి. మా ఇంట్లో అయితే ఇప్పటికీ పిక్చర్ ట్యూబే ఉంది. ఆల్మోస్ట్ వైల్ ఐఎమ్ స్టడీయింగ్ మై 6th class అరౌండ్ 2005 I completed 10th అంటే 1999 I had purchased, అంటే my father purchased the TV 1999. ఓకే, ఆ టీవీ ఇప్పటికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతుంది. బ్రాండ్ నేమ్ వాజ్ LG. Okay, now we have some LCDs, LEDs, some other will be. ఆ ఓల్డ్ పిక్చర్ ట్యూబ్స్ వచ్చేసి వాటి యొక్క స్కానింగ్ అంటే ఇమేజ్ని డిస్ప్లే చేయడం కోసం వాటి యొక్క స్కానింగ్ ఇలా ఉండేది. మీకు టీవీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లేదు, లేకపోతే మీకు క్లియర్గా అర్థమయ్యేది. సో దట్స్ వై యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ టీవీ స్కాన్గా కూడా పిలుస్తుంటారు. హియర్ అన్లైక్ ద పామర్ ఆర్ ద స్పైరల్ స్కాన్ పెయింట్స్ ద సెర్చ్ ఏరియా ఇన్ ఎనీ యూనిఫామ్ మేనర్. సో పామర్ స్కాన్ లేదా హెలికల్ స్కాన్ మాదిరి ఒక డైమెన్షన్స్లో లెంత్ ఎక్కువ, ఒక డైమెన్షన్స్లో సెర్చ్ ఏరియా తక్కువ ఉండడం కాకుండా ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ యూనిఫామ్ మేనర్ ఆల్మోస్ట్ లైక్ ఏ స్క్వేర్ వన్. ద రాస్టర్ స్కాన్ ఈజ్ సింపుల్ అండ్ కన్వీనియంట్ మీన్స్ ఫార్ సెర్చింగ్ ఏ లిమిటెడ్ సెక్టార్ రెక్టాంగులర్ ఇన్ షేప్. ఒక లిమిటెడ్ సెక్టార్లో అంటే లార్జ్ ఏరియాలో కాకుండా లిమిటెడ్ సెక్టార్స్కి ఇట్ విల్ బి యూస్ఫుల్. అండ్ ద లాస్ట్ ఫైనల్ వన్ వాజ్ ద నోడింగ్ స్కాన్. Produced, it's the same scenario. Produced oscillating
the antenna beam rapidly in elevation అంటే ఈ యాంగిలే కదమ్మా, elevation and slowly in azimuth and continuously in elevation. That we can call it as a noding scan. Okay, this is about the 5 different spiral scan. Already మీకు దాని గురించి సేమ్ థింగ్, ఇది ఒకటి మనం డిస్కస్ చేయాలి. దిస్ యూ కెన్ కాల్ ఇట్ as spiral scan. ఒక సర్క్యులర్ షేప్ లో జనరల్ గా ఏరియా ఉన్నప్పుడు మోస్ట్లీ విల్ ప్రిఫర్ దిస్. ఈ పామర్ స్కాన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కనుక సేమ్ కాకపోతే దెన్ ఇట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ స్పైరల్ స్కాన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సెవరల్ స్కానింగ్ మెథడ్స్ followed by acquisition radar to find the target. If you are clear about this one, I will move to the next topic that we can call it as a comparison of trackers. So please give me the reply. How do you understand about the acquisition or maybe scanning methods followed by the acquisition radar? So please give me the replies, guys. Thank you. The next topic is the last topic was the comparison of trackers. What are the trackers here? Trackers are nothing but just tracking methods or tracking techniques. So మనం ఇక్కడ డిస్కస్ చేసిన టెక్నిక్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ వాజ్ ద సీక్వెన్షియల్ లోబింగ్, కోనికల్ స్కాన్, amplitude comparison monopoles, and final one was phase comparison monopoles. These 4 techniques we have discussed in the MTA, that is the 4th unit. Okay, the conical scan and amplitude comparison monopoles. Among the 4, conical scan and amplitude comparison monopoles have more application compared with the remaining 2. ఈ రెండిటికి ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి కంపేర్ విత్ దీస్ 2. సీక్వెన్షియల్ లోబింగ్, ఫేజ్ కంపారిజన్ మోనోపోల్స్ తో కంపేర్ చేస్తే కోనికల్ స్కాన్ అండ్ యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపోల్స్ హ్యావ్ సమ్ హైయర్ అప్లికేషన్స్. ద ఫేజ్ కంపారిజన్ మోనోపోల్స్ హ్యాస్ నాట్ బీన్ టూ పాపులర్. ఎందుకు పాపులర్ కదండి? బికాస్ ఆఫ్ రిలేటివ్ ఆక్వర్డ్ ఆఫ్ ఇట్స్ యాంటెన్నా, ఆక్వర్డ్నెస్ ఆఫ్ ఇట్ యాంటెన్నా. అది ఏంటి అనేది మనం అక్కడ డిస్కస్ చేసాం. ఏంటి అంటే, డ్యూ టు లెస్ స్పేస్ ఆర్ ఇన్ amplitude comparison monopoles will put the feeds side by side. Due to that, we can use one single reflector for this, but that will be not possible in the phase comparison monopoles. So that's why the manufacturing or fabrication of antenna have some higher complexity. Due to that, if the complexity is more, only certain type of specific applications kosam maatrame vaadtam. We are not able to use the phase comparison monopoles tracking radar technique for the general applications. Okay, here you'll see that 4 separate antennas mounted to point their individual beams in the same direction. 4 రెండిట్లోను అజిముత్తులు అలాగే ఎలివేషన్ లోను కావాలి అంటే 4 ఇలాను అంటే 4 కలిసి, ఎందుకంటే ఒకే ప్లేస్ లో ఇల్యూమినేటెడ్ ఇన్ ఏ యూనిఫామ్ స్పేస్. ఇలా 4 డిఫరెంట్ యాంటెన్నాస్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దట్ పర్పస్ వీఆర్ నాట్ ప్రిఫర్. ఓకే, ఆల్సో sequential lobing is similar to conical scan. The latter means conical scan. Latter preferred in most applications since it suffers less loss and antenna feed system are less complex. Conical scan ki compared to the sequential lobing to compare cheste antenna feed system and remaining ఒకసారి నువ్వు ఎస్టాబ్లిష్ చేయాల్సింది. And even though just we can arrange the all feeds at one place only in conical scan. Okay, that will increase the efficiency. So that's why in this section only conical scan and also amplitude comparison monopoles ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తాం. So when the target is being tracked, the signal to noise ratio, that is ultimate parameter to compare the any techniques in the signal processing or maybe in real time environment, signal to noise ratio available from the monopoles radar is greater than the conical scan radar. We all know that one. Conical scan lo ఉన్న ఈ signal to noise ratio తగ్గడం వల్లనే మనం monopoles కి వెళ్తాం. There we don't have any amplitude fluctuations. Okay,
So all other things are being equal, since the monopulse radar remaining and equal in a monopulse radar views the target at peak of its sum pattern. సో మోనోపల్స్ రేడార్కి మీకు ఈరోజు పీపీటీ షేర్ చేస్తాను, అందులో లింక్ ఇచ్చాను కదా జిఫ్ ఫైల్, ఆ జిఫ్ ఫైల్ చూస్తే అది ఎలా చేస్తానే చూస్తాం. మోనోపల్స్ రేడార్లో ఇట్లా బీమ్స్ ఎమిట్ చేస్తాం కదా, ఆ బీమ్స్ సమ్ ప్యాటర్న్ పీక్ లో మన టార్గెట్ ఉండేలాగా చూసుకుంటుంది మోనోపల్స్ రేడార్. వైల్ ద కోనికల్ స్కాన్ రేడార్ views the target an angle of the peak of the antenna. So just it have some deviation from the bore side axis. And ఈ డిఫరెన్స్ చూస్తే సిగ్నల్ టు నాయిస్ రేషియో డిఫరెన్స్ చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ 2 to 4 dB. దట్ ఈస్ ఆల్మోస్ట్ సమ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ మా. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నౌ ఐఎమ్ డూయింగ్ ద రీసెర్చ్ ఇన్ యాంటెనాస్. సో ప్రీవియస్గా డెవలప్ చేసిన ఒక యాంటెన్నా సపోజ్ ఒక 10 dB గెయిన్ ఇస్తుంటే, if you are able to develop a antenna with a gain of 11 dB, you can publish a paper. You can publish a good paper, not in a normal journals. You can publish a paper in a good journals. So that much significance will be there for 1 dB. Okay. For the same size aperture, the beam width of the conical scan radar will slightly greater than that of the monopulse beam. ఎందుకంటే కోనికల్ స్కాన్ వచ్చేసి మనం సెర్చింగ్ ఇలా వేరీ చేస్తూ వస్తుంటాం కదా, దెన్ కంపేర్ విత్ అంటే మోనోపల్స్ కంపేర్ చేసి దాని యొక్క బీమ్ విడ్త్ ఎక్కువ ఉండాలి, అప్పుడే నీ ఏరియాని మొత్తం నువ్వు తొందరగా కంప్లీట్ చేయగలవు. ఓకే. ద ట్రాకింగ్ అక్యురసీ ఆఫ్ మోనోపల్స్ రాడార్ ఈస్ సుపీరియర్ టు దట్ ఆఫ్ ది కోనికల్ స్కాన్ రాడార్. అది ఆల్రెడీ మనకు తెలుసు, అది ఆల్రెడీ మన సిగ్నల్ టు నాయిస్ రేషియో అనే పారామీటర్తోనే ప్రూవ్ చేసాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆఫ్ టార్గెట్ యాంప్లిట్యూడ్ ఫ్లక్చువేషన్స్ అండ్ because of its greater signal to noise ratio. Okay, so some accurate tracking purpose kosam it is preferred. It is preferred technique for precision tracking. Okay, so and also ఇది అడ్వాంటేజ్ సైడ్. ఇప్పుడు మోనోపల్స్ కున్న డిసడ్వాంటేజ్ సైడ్ చూస్తే, మోనోపల్స్ రేడార్ వచ్చేసి సమ్ వాట్ లిటిల్ బిట్ కాంప్లెక్స్ టు. ఎందుకంటే we should establish some separate receivers to derive the error signal in 2 orthogonal angular coordinates, and also here we'll see that separate receivers we need, but there in the conical scan we should establish only one receiver. Only one receiver is needed in the conical scan radar. Okay, and also with monopulse tracker it is possible to obtain monopulse lo inkoka advantage ante monopulse tracker it is possible to obtain a measure of angular error in 2 coordinates on the basis of single pulse. Already మనం దీని గురించి డిస్కస్ చేసాం. In the monopulse tracking radar we will use the more beams but we will emit a single pulse with that echoes, అంటే ఆ beams emit చేసిన electromagnetic energy targets తో ఇంటర్సెప్ట్ అయ్యి అది రిటర్న్ బ్యాక్ అంటే మళ్ళీ రిఫ్లెక్ట్ చేసిన ఎకోస్ని ప్రాసెస్ చేయడం ద్వారా వీఆర్ ఏబుల్ టు ట్రై టు ఫైండ్ అవుట్ ద యాంగులర్ ఎర్రర్. సో టు కంప్లీట్ దిస్ ఏ మినిమమ్ ఆఫ్ 4 pulses are usually necessary with the conical scan radar. However, a continuous tracking radar seldom makes a measurement of single pulse. Okay. Even though in the monopulse radar first makes its angle measurement and then integrates number of pulses. అంటే ప్రతి పల్స్ కి మనం 4 beams జనరేట్ చేస్తాం కదా, వాటన్నిటి ఇంటిగ్రేట్ చేయడం ద్వారా you can improve the signal to noise ratio and smooth the error also. But in the conical scan radar first we should do the integration. ఎందుకంటే మన 4 beams నుంచి ఇప్పుడు conical scan లో మనం ఏం చేస్తాం, టైమ్ షేరింగ్ బేసిస్ రొటేట్ చేస్తూ వస్తాం. అలాగే సెవరల్ బీమ్స్ నుంచి వస్తున్న ఎకోస్ అన్నిటిని కలిపిన తర్వాతనే మనం యాంగిల్ మెజర్మెంట్ లేదా యాంగులర్ ఎర్రర్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే. ద లాస్ట్ ఇన్ బ్రీఫ్, ద మోనోపల్స్ radar is a better tracking technique, but in many applications where the ultimate in the performance is not needed, the conical scan radar is used because it is less costly and less complex. It just like మనం డైలీ యూజ్ చేసే లాంటిదేమో.
మన హోమ్ అప్లయన్సెస్కి మనకి రేస్ బైక్ అవసరం లేదు కదా. మన హోమ్ అప్లయన్సెస్కి మన ఇంట్లో జనరల్గా తిరగడానికి అయితే మనకు కార్స్లో చూసి బేసిక్ ఆల్టో 800 దగ్గర నుంచి అప్ టు ఒక స్విఫ్ట్ డిజైర్ వరకు హ్యాపీగా ఫంక్షన్ అవుతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ సమ్ లాంగ్ డిస్టెన్సెస్, అంటే నీ వర్క్ వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి ఇట్లా చాలా డిస్టెన్సెస్, అంటే పర్ వీక్ నువ్వు 1000 కిలోమీటర్స్ టు 2000 కిలోమీటర్స్ అలా తిరగాలంటే దెన్ విల్ ప్రిఫర్ సమ్ హై అండ్ మోడల్ కార్స్. అలాగే ఇఫ్ యూ అంటే నీ యొక్క కవరేజ్ కూడా, ఇప్పుడు నువ్వు డైలీ నీ ఆఫీస్ వచ్చేసి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లొకేషన్ లో ఉంటే దెన్ విల్ ప్రిఫర్ ద సమ్ గేర్ బైక్ రాదర్ దెన్ ద స్కూటీ పెప్లస్ ఆర్ జూపిటర్ ఆర్ సమ్ అదర్. సో లైక్ ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. నీకు అంత హయ్యర్ అక్యూరసీ అవసరం లేదు అనుకుంటే అలాంటి పర్పస్ లో యూ కెన్ గో విత్ ద కోనికల్ స్కాన్ రేడార్ అని చెప్తున్నాడు. ఎందుకంటే అది తక్కువ కాస్ట్ అవుతుంది, అలాగే తక్కువ కాంప్లెక్సిటీ ఉంటుంది. ఎక్కడైతే నీకు హయ్యర్ ప్రెసిషన్ హయ్యర్ అక్యూరసీ అవసరమైందో దేర్ యూ విల్ ప్రిఫర్ ద మోనోపల్స్ రేడార్ టెక్నిక్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద కోనికల్ స్కాన్ ఆర్ దిస్ ఈస్ అబౌట్ ద MTA radar, moving target indication radar, and the several techniques we are followed in MTA radar. ఓకే మా. సో ఓవరాల్గా మనం ఇక్కడ బేసిక్స్ చదివాము ఫస్ట్ క్లాస్లో MTA radar గురించి, తర్వాత సీక్వెన్షియల్ లోబింగ్ చదివాము, కోనికల్ స్కాన్ చదివాము, అలాగే దాని తర్వాత మోనోపల్స్ ట్రాకింగ్ రేడార్లో యాంప్లిట్యూడ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకర్, అలాగే ఫేజ్ కంపారిజన్ మోనోపల్స్ ట్రాకర్ చదివాము. దాని తర్వాత ట్రాకింగ్ ఇన్ రేంజ్ చదివాము, దాని తర్వాత అక్విజేషన్ గురించి చదివాము, ఫైనల్లీ ట్రాకర్స్ ని కంపేర్ చేసాము. ఓకే, విత్ దట్ we had completed the 4th unit. Okay, if you have any queries regarding to the 4th unit, you may post your queries in the chat box. I will try to address that. Please give me the replies. If you don't have any queries, you can left the session ma.